శిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము లూకాసు సువార్త 23వ అధ్యాయము 39 నుంచి చదువుతున్నాను, వినండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 39వ వచనము. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదైష్యులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ మనము ఈరోజు మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, సిలువ మీద ఉన్నటువంటి దొంగ అనే అంశాన్ని మాట్లాడుకోపోతూ ఉన్నాం. ఈయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే అనుదినము సిలువ మీద, సిలువ దగ్గర, సిలువకి సంబంధించిన క్యారెక్టర్స్ని మనం స్టడీ చేస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి వర్తమానం ఏముందో మనం వాళ్ళ నుంచి ఏమి నేర్చుకోవాలో, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వాళ్ళందరి గురించి రాయించారో ఈ విషయాల్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి నేరస్తుల్లో అటువైపు ఒక్కరు ఇటువైపు ఒక్కరు వేసి ఉన్నారు. కుడివైపు దొంగ మాత్రమే దేవుని మాట విన్నాడు, ఎడమవైపు వినలేదు. అలా ఏం లేదు. అంటే వాళ్ళిద్దరిలో ఎవరు కుడివైపో ఎవరు ఎడమవైపో తెలియదు మనకి. ఉన్న ఇద్దరు నేరస్తుల్లో ఒకడు ఏమన్నాడంటే, నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు ఇంకోటి ఏమన్నాడంటే, మనం చేసిన పనులకి మనం శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం, మనకిది తగినదే, కానీ ఆయన ఏ నేరము చేయలేడు కాబట్టి మనము ఆయన వైపు తిరిగి ఇలా అంటున్నాడు ఆయన, యేసు, నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయన. ఈ మాటలు చాలా చిన్నవే, ఆయన చేసిన మనవి కూడా చాలా చిన్నదే. కానీ ఈ దొంగ నుంచి మనము కాదు, మొత్తం క్రైస్తవ్యం అంతా నేర్చుకోవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. దానిలో భాగంగా ఈయన మన యేసయ్యని ఫస్ట్ రాజుగా ఒప్పుకున్నాడు. హల్లెలూయా! అది మామూలు విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేస్తూ ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల్లో అనేక మంది శిష్యులని, ఫాలోవర్స్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు సలోమే అనేటువంటి ఒక ఆవిడ వచ్చింది. ఒకరోజు వచ్చి ఆవిడేమంటుందంటే, యేసు, నీవు నీ రాజ్యంలో నా కొడుకులిద్దరిని కూడా నీ ప్రక్కన 2 సింహాసనాల మీద కూర్చుండబెట్టుకుంటావా, అక్కడ చోటిస్తావని అడుగుతుంది. ఆవిడ ఇక్కడ రాజ్యం గురించి మాట్లాడుతుందో అక్కడ రాజ్యం గురించి మాట్లాడుతుందో మనకు తెలియదు. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, నా ప్రక్కన ఎవరు ఉండాలనేది దేవుని చిత్తం, తండ్రి చిత్తం అని ఆయన చెప్పారు. అంటే అప్పుడు కూడా యోధా కూడా ఇక్కడే ఆయన కింగ్ అవుతారు అని అనుకున్నాడు. ఆయన కూడా యోధా ఏమనుకున్నాడంటే, రోమన్ గవర్నమెంట్ని పడద్రోసి ఈయన అధికారంలోనికి వస్తాడు, అప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటి అత్యున్నత పదవులలో మనం అందరము ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది ఆయన ఫాలో అయ్యారు. వాళ్ళ లిస్టులో మన యోధా కూడా ఉన్నాడు. ఇంకా ఈయన ఇక్కడ రాజ్యానికి రాజు కాదని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆయన మొత్తానికి ఈయన్ని అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. ఈ దొంగ మాత్రం ఖచ్చితముగా ఈయన ఒక రాజు అని గుర్తించాడండి. అందరికీ ఎలా తెలుసు? నజరేతు వాడు ఆయన, ఆ గలిలియా ప్రాంతం నుంచి వచ్చిన వాడు ఆయన, అనేక మంది ఫాలోవర్స్ని పెట్టుకున్న ఒక సెయింట్ ఆయన, లేదంటే ఒక రబ్బీ, లేదంటే ఆయన ఒక యూదుడు, ఇలా తెలుసు అందరికీ. ప్రభువు చెప్తున్నారు, నేను ఇక్కడ కాదు, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, నా రాజ్యం వేరేగా ఉంది, నేను మిమ్మల్ని అందరిని అక్కడ తీసుకుని వెళ్ళడానికి వచ్చాను, నేను మెస్సయ్య అని చెప్తున్నారు ఆయన. ఎవరితో చెప్పారు? శిష్యులతో చెప్పారు. చాలా సందర్భాల్లో నా గురించి ఏమనుకుంటున్నారయ్యా అని అడిగారు ప్రభు. కొందరేమోను ఏలియా అనుకుంటున్నారు, కొందరేమోను చనిపోయినటువంటి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఆత్మ నీలో ఉందనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు. ఇలా మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు అలా అనుకుంటున్నారా ప్రజలందరూ? అయితే వాళ్ళందరూ సరే నువ్వేమనుకుంటున్నావు అన్నారు ఆయన. ఎవరితో? పేతురుతో. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, నీవు జీవము గల దేవుని కుమారుడవని ఖచ్చితంగా ఆయన నోటితో సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారో ఒక ఎత్తు అయితే, శిష్యులు ఏమనుకుంటున్నారో ఒక ఎత్తు అయితే, ఈ రెండు పక్కన పెట్టి ఒక్కరోజే గమనించాడు యేసయ్యని దొంగ. అంతే కదండి, ఒక్కరోజే ఉదయం నుంచి ఆ 3 గంటల ప్రాంతం వరకు సిలువ మీద నుంచి, అంటే ఈయనకి ఏమంటారు, తీర్పు జరిగిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలు బహుశా అతనికి తెలుసు. ఆ తర్వాత ఆయనతో పాటు ఇక్కడ వీళ్ళిద్దరినీ కూడా వేలాడదీశారు. ఆ సంగతి మాత్రమే అతనికి తెలుసు. అదే చూస్తున్నాడు అతను.
ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ కార్యం ఆ సిలువ మీద జరిగింది అని అంటే అసలు బైబిల్ హిస్టరీలోనే అలాంటి రక్షణ కార్యం ఇంకొకటి లేదు. అది చాలా అద్భుతమైన రక్షణ కార్యం. తన నోటితో ఆయన యేసయ్యని రాజు అని ఒప్పుకున్నాడండి. ఆయన ఒప్పుకున్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన ఒక రాజు అని ఒప్పుకున్నాడు. ఎంతటి కళ్ళు ఎలా తెరవబడ్డాయో ఎవరికి కూడా తెలియదు, వాళ్ళందరికీ తెలియలేదు. ఆయన మెస్సయ్య అని తెలియలేదు, ఆయన రాజ్యం ఇక్కడ కాదు అక్కడ ఉందని వీళ్ళకి తెలియలేదు, ఆయన అసలు ఎవరో కూడా వాళ్ళకి తెలియలేదు. చాలా సందర్భాల్లో ఆయన్ని సమీపముగా ఉండి అంటుకొని ఉన్న వాళ్ళు గ్రహించలేనటువంటి సత్యాన్ని ఎలా గ్రహించాడా దొంగ? ఇది ఆశ్చర్యమైన విషయం కదా. మనం ఈరోజు మన ప్రభువుని రాజుగా ఎరిగి ఉన్నామా? ప్రశ్న ఇది. మీరు మీ దేవుడు ఎవరని తెలుసు? మీకు రాజని తెలుసా? ఆయన రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకోవడానికి ఆయన వచ్చాడు, ఆయన రాజ్య వారసులుగా మిమ్మల్ని చేస్తాడు, ఆయన రాజ్యములోనికి వచ్చిన వారందరి గురించి ఆయన కేర్ తీసుకుంటాడు, ఆయన మనల్ని ఏలేవాడు, మన ఇంటిని ఏలేవాడు, మనల్ని ఏలేవాడు, రేపటి దినాన మనకు సింహాసనాలను ఇచ్చేవాడు, మనల్ని ఏలేవానిగా చేసేవాడు. ఈ విషయాలన్నీ కూడా అనేక సందర్భాల్లో మనకి తెలియదు. కానీ ఈయనకి ఈ ఒక్క మాటలో యేసు నీ రాజ్యములో అంటాడు ఆయన. అసలు ఎంత గొప్ప విషయాన్ని ఈరోజు దొంగ మనకి చెప్తున్నాడో అర్థం చేసుకుని, ప్రభు నిజమే, నీవు నా రాజువయ్యా, నా దేవుడవయ్యా. నీవు చాలా సందర్భాలలో నేను ఇది మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాను, కానీ నీవు నా రాజు అని ఈరోజు నీ అధికారానికి నేను లోబడుతున్నాననే ప్రార్థన ఈ వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో నుంచి రావాలి. ఆయన లోబడుతున్నాడు అక్కడ. తర్వాత ఇంకా రెండవదిగా కన్ఫెషన్ ప్రేయర్ అంటారు దాన్ని. ఒప్పుకోలు ప్రార్థన కూడా చేశాడు. ఏమి ఒప్పుకోలు చేస్తున్నాడు? మనము చేసిన పనులకు ఈ శిక్ష సరి అయినదే. ఎవరు చెప్పరు ఇది. ఏమో ఎందుకో ఈ కష్టాలు ఎందుకు ఇచ్చేసాడో దేవుడు, ఏమో ఎందుకో ఈ కష్టాలు ఎందుకు వచ్చేసాయో, దేవుడు ఏంటో అసలు మా మీద కనికరం చూపించట్లేదు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు అలా చేశాడు, దేవుడు మాకే ఎందుకు ఇలా చేశాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈయన ఏమన్నాడంటే, నేను చేసిన పనులకు తగినటువంటి ప్రతిఫలాన్ని నేను ఇక్కడ అనుభవించడానికి ఇది నిజమే అని ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నాడు, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు అతను. అది ఒప్పుకోలు ప్రార్థన. అతను తన స్థితిని గమనించుకొని, తన పరిస్థితిని గమనించుకొని నేనేంటో నేను తెలుసుకోవడం అన్నమాట. ఇది ఆ దొంగ దగ్గర మనం నేర్చుకుంటున్నాము. మనం ఏంటో మనకి చాలా సందర్భాల్లో ఇది మనకు తెలియదు. ఆయన నేను చేసిన పనులకు ఇది తగినదే అని ఆయన ఒప్పుకుంటూ, మూడవదిగా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపము, ఆయన క్షమించమని అడుగుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, యేసుని రాజు అని ఒప్పుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈయన చనిపోయిన తరువాత లేస్తాడు అనే నిరీక్షణతో ఉన్నాడు అతను. హల్లెలూయా. ఇది అన్నిటికంటే చాలా పెద్ద విషయం. ఒక్కసారి మనిషికి మరణం అనేది ఒక ముగింపు అనే తెలుసు ప్రజలందరికీ. సద్దూకయ్యులు ఉన్నారు, వాళ్ళు అస్సలు పునరుద్ధానాన్ని నమ్మరు. పరిసయ్యులు ఉన్నారు, పునరుద్ధానాన్ని నమ్ముతారు. అంటే అక్కడే అనేకమైన గుంపులు కనబడుతున్నాయి మనకి. ఇతను ఏ జాతికి చెందినవాడో ఎవరికి తెలియదు. ఈ దొంగ ఆయన క్యాస్ట్ ఏంటో, ఆయన జాతి ఏంటో, ఆయన ఎవరో, వాళ్ళ డాక్ట్రిన్స్ ఏంటో, అసలు ఎక్కడి నుంచి వచ్చాడో, ఈ బందిపోటు దొంగ గురించి మనకు వివరాలు తెలియవు. కానీ ఆయన ఏమి నమ్ముతున్నాడో తెలుసా? అక్కడ పునరుద్ధానాన్ని నమ్ముతున్నాడు. ఈయన ఇప్పుడు సిలువ మీద మేము అందరము చనిపోతాం, వెరీ నెక్స్ట్ మూమెంట్ ఈయన లేస్తాడు, లేచి ఆయన రాజ్యంలోనికి వెళతాడు. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్తాడేమో అడుగుదాం. హల్లెలూయా. అబ్బా, ఎంతటి విశ్వాసం అండి, ఎంతటి నమ్మకం అండి, అసలు ఎంతటి నిశ్చయత, ఎంతటి ఒప్పుకోలు అతని నోట్లో ఉందో ఈరోజు మనం అందరం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఇలా అనుకుంటారు, లాస్ట్ మినిట్లో ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళిపోతాంలే, సిలువ మీద ఉన్నటువంటి దొంగ బాప్తిస్మం లేకుండా వెళ్ళిపోలేదా ఏంటి? ఇలాంటి వాళ్ళు నేను చాలామందిని విన్నాను నేను. క్రైస్తవ ప్రపంచంలో ఉంటారు ఇటువంటి వాళ్ళు. సిలువ మీద ఉన్న దొంగనే క్షమించాడు దేవుడు, లాస్ట్ మినిట్లో ప్రార్థన చేస్తే తీసుకెళ్ళిపోయాడు. నేను అప్పుడు మానేస్తానులే తాగడం చెప్పిన వాళ్ళు తాగేసినప్పుడు ఎంత బాగా బైబిల్ మాట్లాడతారో వాళ్ళు. బైబిల్లో ఉన్న ఎవిడెన్సులు అన్ని డాక్టరీన్స్ తెలిసిపోతాయి వాళ్ళకి. అంటే క్రైస్తవులలో ఉండి త్రాగిన వారి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు అంటారు, లేదు నేను సిలువ మీద ఉన్నటువంటి దొంగలాగా దేవుడు నన్ను క్షమించేస్తాడు. ఊరికనే రాలేదు ఆయనకి పరలోక రాజ్యం. ఆయన చూసిన గంట సమయంలోనే ఆ వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందంటే, విశ్వాసపు ఒప్పుకోలండి. విశ్వాసం
ఫస్ట్ థింగ్ అసలు మనం చెప్పుకోవాల్సింది విశ్వాసమేనండి. విశ్వాసమే. నమ్మితే నీవు నా మహిమను చూస్తావని. ఆయన రాజని నమ్మేశాడు. ఆయన దేవుని కుమారుడని నమ్మేశాడు. టిక్ అయిపోయింది. ఆయన లేస్తాడు మరలా నమ్మేశాడు. ఆయన నన్ను తీసుకెళ్ళడానికి సామర్థ్యము గలవాడు నమ్మేశాడు. అంతే. ఇదే క్రైస్తవ నిరీక్షణ. అంతా కలిపి ఒక గంటలో ఆయనకి ఆ పని, ఆ కార్యము అయిపోయింది అంతే. కాబట్టి మనం ఈరోజు నమ్ముతున్నామా దేవునిని? ఆయనని రాజుగా మనము నమ్ముచున్నామా? నమ్మితే విశ్వాసముతో కూడినటువంటి మాటలు మనము మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమో అక్కడ చూసుకోండి. మాట మాట్లాడాడంతే. ఇన్సైడ్ నుంచి ఏమైనా అక్కడ కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడా? లేకపోతే అక్కడ కూర్చొని ఏమంటారు విశ్వాస ప్రమాణం ఏమన్నా ఒప్పుకున్నాడా బైబిల్లో ఉన్నది? లేకపోతే పరలోక ప్రార్థన ఏమన్నా చేశాడా? ఏమీ లేదు. ఆయన జస్ట్ అక్కడ ఒక అంటే విశ్వాసముతో కూడిన ఒక వర్డ్ నోట్లో నుంచి యేసు అని పలుకుతున్నాడు. ఆయన నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఇది నాకు తగినదే అంటున్నాడు. నేను ఈ పనులు చేశాను కాబట్టి నేను తప్పు చేసిన వాడని ఒప్పుకోలు. క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపము లేకుండా ఎవ్వరూ క్రైస్తవులు అవ్వలేరు. పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక బ్యాక్ బోన్ లాంటిది నిత్య రాజ్యానికి వెళ్ళడానికి. ఈ పశ్చాత్తాపము దేవుడికి చాలా ఇష్టం. పశ్చాత్తాపము దేవునికి చాలా ఇష్టమైన కార్యము. ప్రజలు ఎప్పుడైతే పాపము చేసిన తరువాత, ఒక వార్నింగ్ వచ్చిన తరువాత, ఒక ప్రవక్తని దేవుడు ప్రజలలోకి పంపిన తరువాత, ఆ ప్రవక్త మాటలు విని ఎవరైతే పశ్చాత్తాప పడతారో వెంటనే ఆయన పరలోకము నుంచి చూసట, వెంటనే ఆయన మనసు మారిపోద్దంట. వెంటనే ఆయన మనసు మారిపోద్ది. ఇది మనం ఆహాబు విషయంలో చూస్తాం. ఆహాబు ఆ నాబోతుని చంపించిన తర్వాత ఆ యొక్క నీతిమంతుని యొక్క రక్తము ఆ భూమి మీద ఎప్పుడైతే ఒలికిందో అక్కడ కొంచెం షివరింగ్ అయ్యింది. అక్కడ ఆ ప్లేస్ అంతా కొంచెము ఒకలాంటి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతకు గురైంది. వెంటనే దేవుడు ఏలియాతో చెప్పాడు, వాడి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చిరా ఒక్కసారి, వాడు ఏమేమి పనులు చేశాడో దానిని బట్టి వాడిని నేను ఇలా చేయాలనుకుంటున్నానని ప్రభువు ఇంకా ఏలియాతో మాట్లాడి, ఏలియా వచ్చి ఆహాబుతో చెప్పిన వెంటనే ఇంక ఈయనేం చేయలేదు, పరిగెత్తిపోయాడు ప్రేయర్ రూమ్లోకి. పరిగెత్తుకుని పోయాడు. ఇంక నేనేం చేయగలను, ఫోన్లే ఇంకా దేవుని చేతిలో పడ్డాక మనం ఏం చేయగలం అని అనుకోలేదు. ఆయన పరిగెత్తిపోయి ఆయన రాజవస్త్రాలు తీసేసి గోనె బట్ట కట్టుకొని బూడిద వేసుకొని మూలన కూర్చుని నన్ను క్షమించవా అని అడగడం మొదలుపెట్టాడు. తప్పు చేశాడు. తప్పు చేయడానికి భార్యని ప్రేరేపించాడు. ఆమెని పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. సరే అలా అన్నప్పుడు వెంటనే ఎక్కడైనా మారిపోద్దండి మనసు. దేవుడు ఆయన. మనమైతే వెంటనే మారిపోతాంలేండి. పొద్దున్న ఇలా చర్చికి వెళ్దాం అనుకుంటాం, గంట సేపటికి ఏదైనా ఫోన్ వస్తే మానేద్దాం అనుకుంటాం, ఇంకొంచెం సేపటికి ఆకలేస్తే తినేసి నిద్ర వచ్చేస్తుంటుంది నిద్రపోదాం అనుకుంటాం. మారిపోతాయి. కొంచెం సేపటికి మారిపోతాం మనం. కానీ ఇక్కడ ఎలా ఉందంటే ఆయన మారిపోయాడు. వెంటనే ఏలియా నువ్వు కోపం తెచ్చుకోకు, నేను ఒక మాట చెప్తాను నీకు. నువ్వు ఒకసారి ఆహాబుని చూసావా? చూడు ఆహాబుని చూడు ఎలా ఏడుస్తున్నాడో, ఎలా పశ్చాత్తాపడుతున్నాడో చూసావా? అయ్యో పాపం చూడయ్యా ఏడుస్తున్నాడు. ఒక మాట చెప్పేసిరా, మళ్ళీ చెప్పేసిరా, పర్వాలేదులే మళ్ళీ వెళ్ళు. ఇలాగే మాట్లాడారు దేవుడు ఏలియా మాట్లాడి, ఇతని కాలంలో ఆ ఉగ్రత రాదు అని చెప్పేలే వెళ్ళి, ఆ తర్వాత జనరేషన్లో ఇస్తాను. ఇంకా అతనికి ఎంత దుర్మార్గపు పనులు చేశాడు. బయలుదేవత విగ్రహాలు పెట్టడానికి ఈమె కారణమైంది. ఆవిడని ఎంకరేజ్ చేసి సింహాసనాన్ని ఆవిడకి విడిచేశాడు. ఈయన నేమ్ సేక్ రాజుగా ఉన్నాడు ఆహాబు. రూలింగ్ చేసేదంతా యెజబెలే. అలా ఇచ్చేశాడు. అసలు అలాంటి రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి అలాంటి టైంలో చిన్న కన్ఫెషన్ ప్రేయర్ అంట దేవుని మనసును మార్చేసిందంట. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను ఎంత పెద్ద బ్లండర్స్ చేశాను, ఎంత పెద్ద తప్పులు చేశాను, ఎంత పెద్ద పాపం చేశాను, దేవుడు నన్ను క్షమించడులే అని చాలామంది ఇంకా తప్పులు చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎలాగో ఒకటి చేశాను కాబట్టి 1కి 10కి 1 అన్నట్టు. ఆ తరువాత వాళ్ళు క్షమించబడరు. ఎందుకంటే తెలియకుండా చేస్తే అది వేరే, తెలిసి చేస్తే అది పాపం అయిపోతుంది. మీకు వర్తమానాలు లేకపోతే వేరే, మీకు వర్తమానాలు అనుదినము పోషించబడుతూ ఉన్నప్పుడు అయినా సరే దేవుని వ్యతిరేకించి తప్పుదారిలో వెళ్ళిపోతే అది ఖచ్చితంగా ఇక్కడే అనుభవించాల్సి వచ్చేస్తుంది. దావీదుకి తెలుసు వ్యభిచారము తప్పని. అప్పటికే 300 మంది ఉపపత్నులు ఉన్నారు, కావలసినంత మంది భార్యలు ఉన్నారు. ఇంకా కోరుకుంటే ఆయన మంచి యంగ్స్టర్స్ని చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ బైబిల్ ప్రకారం అంతమందిని చేసుకోకూడదు. కొన్ని చేసుకున్నాడు ఆయన.
అప్పుడేం అనలేదు, బహుభార్యత్వం ఉంది కాబట్టి. కానీ వేరే వాని భార్యను తీసుకొచ్చేయడం అనేది ఆ పదానికి ఖచ్చితంగా చెందుతుంది. ఆ దావీదు తెలిసి చేశాడా తెలియకుండా చేశాడా చెప్పాలి ఇప్పుడు మీరు. తెలిసి చేశాడు. ఒక రాజు అలా చేయకూడదు, ఒక దేవుణ్ణి ఎరిగినవాడు అలా చేయకూడదు, ఒక పరిశుద్ధుడు అలా చేయకూడదు, దేవునికి సంబంధించిన వాడు అలా చేయకూడదు. ఇవన్నీ తెలుసు. పొరుగువానిది ఏది కూడా అసలు రాజులు ధర్మశాస్త్రాన్ని వాళ్ళ చేతితో రాయాలి. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, మీరు రాజులైతే మీరు ఈ రోజు నుంచి చేతితో రాయడం మొదలు పెట్టండి. నిజం, అలా రాయడం మొదలు పెడితే మన జీవితాలు మారిపోతాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక బుక్ కొనుక్కొని, ఒక బుక్ ఏంటి కొన్ని బుక్స్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఈ బైబిల్ని రాయడం ప్రారంభించండి. మన ఆత్మీయ జీవితంలో గొప్ప చేంజ్ వస్తుంది. చాలామంది ఇలాగ బైబిల్ని రాసి కొన్ని పదాలని రాసి, అంటే హృదయాంతరంగాల నుంచి. ఇప్పుడు చూడండి, నేను మెసేజ్ చూడకుండానే మాట్లాడతాను ఆల్మోస్ట్ ఎప్పుడైనా, మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. కానీ నేను రాసుకుంటేనే కానీ చెప్పలేను. మళ్ళీ ఇంటి దగ్గర నేను ప్రతి పాయింట్ రాసుకొని వస్తేనే కానీ ఇక్కడ చెప్పలేను. ఇదంతా నాకు తెలిసిన సబ్జెక్టే కదా, చెప్పేద్దాంలే అనుకుని వచ్చేసాను అనుకోండి, ఇక్కడికి నేను చెప్పలేను. ఒకసారి నేను అలాగే వెళ్ళిపోయాను ఒక మీటింగ్కి, దేవరపల్లి. అక్కడికి వెళ్ళిన తర్వాత రాసుకోలేదు, చెప్పిన మెసేజ్లే కదా చెప్పేద్దాంలే, మీకంటే చెప్పనివి చెప్పాలి అని వెళ్ళిపోయాను. అస్సలు నాకు నోరు తెరిస్తే దాని తర్వాత ఏమొస్తుందో, దాని తర్వాత ఏం చెప్పాలో ఫస్ట్ టైం, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే. ఎందుకని నేను బుక్లో రాసుకుని వెళ్ళలేదు. నేను ప్రిపరేషన్ ఏంటంటే, నాకు ఇంటి దగ్గర కూర్చుంటే తలంపు వస్తూ ఉంటుంది, తిరిగేస్తూ ఉంటాను, రాస్తూ ఉంటాను. దానికోసం ఒక 2-3 గంటలు కేటాయించుకుంటాను. నేను రాసే 2 పేజీలకి నేను 2 గంటలు 3 గంటలు తీసుకుంటాను, రాసుకుంటాను అంతే. ఇక్కడికి వచ్చాక నేను అది ఎంత గంట 2-3 గంటలు నాకు ఇచ్చినా నేను చూడను దానివైపు, అలా మాట్లాడుకుంటూ ఉంటాను. అలాంటిది రాస్తే అదేంటో తెలియదు, వెళ్ళిపోయింది, నాకు బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది. మీతో అనర్గళంగా మాట్లాడగలను నేను. మరి నాకే నా చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తున్నాను. అలాంటిది మీరు దేవుని యొక్క వాక్యాన్ని రాయడం, చాలామంది రాస్తూ ఉంటారు, ఇలా కొంతమంది రాస్తూ ఉంటారు. అంటే ఈరోజు ఇంకేమో కొత్త విషయాన్ని మీకు నేను చెప్పాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇష్టమైతే అలా కూర్చొని కొంతసేపు రాసుకోండి, చాలా మంచిది అది. ఆ పుస్తకం మంచిది తీసుకొని ఒక చాప్టర్ అంతా రాసుకోండి. మరి బైబిల్ అంతా రాయాలంటే చాలా రోజులు పట్టేస్తుంది. చాలామంది సీనియర్ మోస్ట్లో రాసుకుంటూ ఉండేవాళ్ళు అలాగా, అది చాలా మంచిది. దావీదు గారు అలాగా యూదుల రాజు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని రాయాలి, ఆయన రాసుకోవాలి అలాగా. అలాంటిది ఆయనకి తెలుసు, పొరుగువాని భార్యనైనను కదా, అది రాశాడు కదా, ఆయన రాసుకున్నాడు కదా. మరి పొరుగువాని భార్యను ఆశించాడు అని అంటే తెలిసే చేశాడు తప్పు. ఇప్పుడు వాక్యము వింటూ పరిశుద్ధాత్మను పొందుకొని మీరు అనుదిన వర్తమానాలు మీ సేవకులు చెప్తూ, ఇంకా నాలాంటి సేవకులు మీకుండి ఇంకా గట్టిగా చెప్తూ ఉన్న సందర్భంలో మీరు తప్పులు చేశారనుకోండి, దావీదు గారు తెలిసి చేశారు కదా, చేసినప్పుడు ఏమైందో తెలుసా మీకు? ఒక్క భార్యనే తీసుకొచ్చాడు, పొరుగువాడి భార్యని. ఇక్కడ ఆయన కుమారుడు, ఈయన 300 భార్యల్ని కూడా ఆయన ఎలా చేశాడో, ఈ పొరుగువాని భార్యల్ని సొంతగా వేరొక భార్య పుట్టిన కొడుకు ఆ 300 భార్యల ఎడల అలాగ జరిగించేశాడు. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ చేసింది ఇక్కడే మనము అనుభవించాల్సి వస్తుంది. కనుక పాపానికి దూరముగా ఉండడం చాలా మంచిది. తెలిసి చేయడం ఎంత మాత్రం మంచిది. ఆ రోజు ఆహాబు నిమిత్త మాత్రుడు, పాపం భార్య అలాగ ఆయన్ని ప్రలోభ పెట్టింది, నిమిత్త మాత్రుడు. అయినా సరే వెళ్ళి వెంటనే కన్ఫెస్ చేసుకుని ప్రార్థన చేసుకుంటే ఆయన మనసు మారిపోయి ఆహాబుని క్షమించేశారు దేవుడు. తర్వాత నినెవే పట్టణస్థులు పశ్చాత్తాపడితే ఎంత గర్విష్ఠులైనా ఎంత భక్తిహీనులైనా ఆ పశ్చాత్తాపడిన వెంటనే వాళ్ళని కనికరించారు దేవుడు. మరలా 100 సంవత్సరాల తర్వాత ఇంకా తెలుసు కదా దేవుని యొక్క కనికరం ఇలా ఉంటుంది, పనిష్మెంట్ ఇలా ఉంటుందని. ఇంకా ప్రవక్తలు చెప్తున్నా వారు విననొల్లకున్నారు గనుక పనిష్మెంట్ వచ్చేసింది. కాబట్టి ఇలాగ మనము అన్నీ తెలుస్తున్నాయి మీకు. ఇది వరకు దినాలలో బైబిల్ మన చేతుల్లో లేదు, బోధ మనకు లేదు, రహస్యంగా ఉంది అదంతా. ఈ రోజుల్లో తెల్లంగా దేవుడు మాట్లాడుతున్నాడు. బ్లెస్సింగ్ దేని నుంచి వస్తుందో, మీరు మీ పశ్చాత్తాపముతో ప్రార్థిస్తే దేవుడు ఎలా మూవ్ అవుతాడో, మీరు భక్తి అధికంగా చేస్తే మీ బిడ్డలకు ఎలాంటి ఆశీర్వాదం వారి ఒడిలో పడుతుందో, మీరు నీతిగా ఉంటే నీతి న్యాయాలు మిమ్మల్ని ఎలా నెగ్గిస్తాయో, మీరు పరిశుద్ధంగా జీవిస్తే దానికి తగిన ఫలితం ఎలా అనుభవిస్తారో, ఇవన్నీ మీకు క్రిస్టల్ క్లియర్గా ఎదురు కనబడిపోతున్నాయి. అయినా సరే భక్తి చేయలేకపోతే, అయినా సరే నీతిమంతులుగా మనం ఉండలేకపోతే, దొంగే కానీ ఆయన జీవితంలో దొంగతనము ద్వారా సంపాదించినటువంటి ధనము కంటే ఆ ఆఖరి గడియలో సంపాదించిన ధనం ఎక్కువ. హల్లెలూయా.
అది పరలోకపు ధననిధిని సంపాదించాడు. దోపు సొమ్ము వచ్చేసింది ఆయనకి. ఆ గంటలో తన జీవితకాలంలో సంపాదించిన సంపాదన ఒక ఎత్తు అయితే, ఒక గంటలో అక్కడ కూర్చొని పరలోక ధనాన్ని సంపాదించుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి నిజముగా చెప్తున్నాను, ఈరోజు ఆ దొంగ మన ముందర నిలవబడి ఈరోజు చెప్తున్నాడు ఒక సాక్ష్యం, అమ్మ పశ్చాత్తాపముతో ఆయన యొద్దకు తిరిగి రండి. హల్లెలూయా. బైబిల్ అంతటిలో ఉన్నటువంటి స్మాల్ ప్రేయర్స్లో ఇది ఇంకా టినీ ప్రేయర్ అనమాట. స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన. ఈ యొక్క దొంగ ప్రార్థన, చిన్న ప్రార్థన గొప్ప కార్యాన్ని జరిగించింది. అక్కడ విశ్వాసంతో ఆయన చెప్పాడు, విశ్వాసం ప్రకటించాడు, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు. హల్లెలూయా. ఈ మాట కూడా రాయబడే ఉంది కదా అక్కడ. తెలిసిన మనమేమో, తెలిసిన యూదులేమో అలా అయిపోయారు, తెలియని వాడు పొందుకున్నాడు అక్కడ. నీవు నమ్మితే నా మహిమను చూస్తావు. నేను నమ్ముతున్నాను యేసు అన్నాడు. యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. ఆయనను ఒప్పుకుని ఆయన నోటితో యేసు అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. చూద్దామా అది? లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనములో, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిశ్చయముగా నీతో. హల్లెలూయా. యేసు అని పిలిచి మరీ చెప్తున్నాడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు నిశ్చయముగా నేను సిలువ వేశారు కదా, ఈరోజు చనిపోతాను, రేపు కిందకి అవరోహణమై వెళతాను. అవరోహణం అంటే తెలుసా? కిందకి వెళ్ళడం. అవరోహణమై కిందకి వెళతాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత సండే మార్నింగ్ ఆరోహణమై పైకి వెళతాను. 3 రోజులు పడుతుందని చెప్పాడు ఆయన. నేడే. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుణ్ణి మీరు ఏదైనా అడిగినప్పుడు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అని చెప్పడంట ఆయన. నేడే. హల్లెలూయా. నిజముగా నీలో పశ్చాత్తాపం వచ్చి నువ్వు డెడికేట్ చేసుకొని, నువ్వు డిక్లేర్ చేసుకొని, నువ్వు ఆయన నమ్మితే ఆయన నేడే సరి అయిన సమయం, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. రేపేమి సంభవించినో మీకు తెలియదు. రేపటి దినము నీది కాదు గనుక నేడు అనే సమయం ఉండగానే మీరు చక్కబడిపోండి అన్నాడు దేవుడు. రేపేం జరుగుతుందో మీకు తెలియదని చెప్పాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో. రేపటి దినము నీది కాదు, నేడు అనే సమయం ఉండగా చక్కబడిపోండి. ఎంత గొప్ప మాటలైతే దేవుడు చెప్తూ నేడే. ఆ రోజు వెళ్ళిపోయాడు ఏంటి ఆయన? ఏమన్నా కాదు కదా. నేడే నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆయన పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు చెరగా కింద నుంచి పట్టుకుని వెళుతున్నప్పుడు ఈయన కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు అంతే. హల్లెలూయా. ఆయన తీసుకుని వెళ్ళిపోతూ ఒక ఆత్మను తీసుకుని వెళ్ళాడు కదా. ఇంకేమైనా పట్టుకెళ్ళారా ఇక్కడ నుంచి యేసయ్య? ఇంకేం పట్టుకు వెళ్ళలేదు. అంటే అక్కడ కూడా మాదిరి నీవు నేను ఎంత సంపాదించినా వెళ్ళేటప్పుడు ఒకవేళ పట్టుకెళ్ళాల్సి వస్తే ఏం పట్టుకెళ్తారు మీరు? హల్లెలూయా. అక్కడ కూడా మాదిరి చూపిస్తున్నాడు. దొంగను పట్టుకుని వెళ్ళాడు యేసయ్య అక్కడికి. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సరే పాడైన స్థితిలో ఉన్నా, దిక్కులేని స్థితిలో ఉన్నా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఒక్క ఆత్మను నువ్వు రక్షించావంటే అది ఎంత గొప్ప విషయం అంటే నువ్వు వెళ్ళేటప్పుడు వాళ్ళని వెంట పెట్టుకుని వెళతావు. ఆ సంగతి తెలుసో లేదో నీకు. మాదిరి ప్రభువే, ఉదాహరణ ప్రభువే. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆయన చనిపోయినప్పుడు, మనం చనిపోయినప్పుడు కూడా వెంట పెట్టుకున్న ఆత్మల్ని వెంట పెట్టుకుని ఆయన రాజ్యములోనికి ప్రభా నేను కూడా తీసుకొచ్చాను నాకు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని విషయాలు దాగున్నాయో చూస్తున్నారా ఇప్పుడు మీరు? ఎన్ని విషయాలు ఇక్కడ ఆ శిలువ మీద ఉన్నటువంటి దొంగ మనకి నేర్పిస్తున్నాడో. ఈరోజు పునరుద్ధానాన్ని నమ్మాడు, ఆయన యేసు అని దేవుని కుమారుడని విశ్వాసముతో మాట ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. ఈయన దేవుడని నమ్మాడు. ఆయన తప్పు చేశాడని తెలుసుకున్నాడు, పశ్చాత్తాప ప్రార్థన చేశాడు, పునరుద్ధానాన్ని కూడా నమ్మాడు. ఆ తర్వాత నిత్య జీవంలోనికి వారసుడిగా వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. అన్నీ చేశాడు చేయాల్సిందన్నీ. ఊరికినే శిలువ మీద ఉన్న దొంగను వెంటనే బాప్తిస్మం లేకుండా తీసుకెళ్ళలేదు దేవుడు. బాప్తిస్మము అనేది బహిరంగ ఒప్పుకోలు మాత్రమే. అది బహిరంగంగా అందరి ఎదుట ఎవరైతే నన్ను దేవుడని ఒప్పుకుంటారో వారిని నేను దేవదూతల ఎదుట ఒప్పుకుంటాను. ఇప్పుడు బహిరంగంగా ఒక ఒప్పుకోలు చేసేటువంటి ఒక ప్రక్రియ ఆ యొక్క బాప్తిస్మము. ముంచి జస్ట్ లేపుతారు అంతే, ముంచి ఇలా తీయడం అంతే, ఇంకంతకు మించి ఏమీ లేదు. ముంచినప్పుడు ఈ పాతది పోయి క్రొత్తదంతా కూడా దేవునిలో మేము రూపాంతరం పొందాము, మారు మనసు పొందాము, పాత వాళ్ళం చనిపోయాము, క్రొత్త వాళ్ళం మేము లేచామనే ఇండికేషన్తో. ఆ బాప్టిజో అంటే ఏంటంటే ముంచుట. ఆ ముంచిన తర్వాత బయటకు తీసినప్పుడు
ఇంకా ఇది ఆ పదము గ్రీకు వాళ్ళు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళంట. ఆ గ్రీకు వాళ్ళు ఉపయోగిస్తూ ఒక తెల్లని క్లాత్ని తీసుకెళ్ళి డై చేయడానికి నీటిలో ముంచితే ఆ తెల్ల క్లాత్ కలర్ క్లాత్ కింద మారిపోయి బయటకు వస్తుంది కదా, అవునా కదా? దానికి ఉపయోగించినటువంటి గ్రీకు పదాన్ని మనకి ఇక్కడ ఉపయోగించారు. ఇవన్నీ కూడా ఎలాంటి లాంగ్వేజెస్ కూడా అనుక్షణం చెప్తూ ఉన్నాను కదా నేను. గ్రీకులో ఏమంటారో, హీబ్రూలో ఏమంటారో, అరామరిక్లో ఏమంటారో, తెలుగులో ఎందుకు ఆ పదం వచ్చిందో మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అలా బాప్తిస్మం లేకుండా అక్కడే అన్ని అనుభవాలని కూడా పొందుకుని ఈ శిలువ మీద ఉన్నటువంటి దొంగ చక్కగా వెళ్ళిపోయాడు ఆయన. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగుననే ఆయనను, అంటే ముందు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అంతా ఫస్ట్ ఈయన కూడా నిందించాడని అర్థం అక్కడ. నేను అందుకే చూపించాను అక్కడ మీకు 23:39 లూకా చూపించినప్పుడేమో వేలాడబడిన నేరస్తులలో ఒక్కడు ఆయనను దూషించాడని రాయబడి ఉంది. ఇక్కడ మత్తయి ఏమని రాశారంటే ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అంటే ఫస్ట్ వీళ్ళిద్దరూ కూడా ఆయనను నిందించారు. తరువాత జరుగుతుంది ఇంకా సిలువ కార్యము, సిలువ యాగం అక్కడ జరుగుతుంది. ఆయన్ని పొడుస్తున్నారు, ముఖం మీద గుద్దుతున్నారు, ఆయన దాహమని అరుస్తున్నాడు. అక్కడికి వచ్చిన స్త్రీలు గోల చేసి ఏడుస్తున్నారు. ఆయన మార్గంలో నడిచి వస్తూ ఉన్నప్పుడు వెరోనికా అనేటువంటి ఒక ఆవిడొచ్చి ఆవిడ పైన వేసుకున్నటువంటి ఆ చున్నీని తీసి ఆయన ముఖానికి ఇలా ఒత్తినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖం ప్రింట్ అలా పడిపోయింది అక్కడ. ఈరోజు అక్కడ రోమ్లో ఉన్నటువంటి మ్యూజియంలో ఆయన ముఖం షేప్ ఎలా ఉందో ఆ షేప్ అంతా దాన్ని బట్టే జీసస్ పిక్చర్స్ అనేవి ఆ రోజుల్లో పెయింటింగ్స్ అనేవి వేశారు. ఆ వెరోనికా అనేటువంటి స్త్రీ వచ్చి ఆయన ముఖాన్ని ఇలా అత్తి ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూస్తున్నారు. అప్పుడు ఈయన అంటున్నారు, ఆ సియోను కుమార్తెలతో మాట్లాడుతున్నారు, వెళుతున్న వారితో మాట్లాడుతున్నారు, తన తల్లిని అప్పగిస్తున్నారు. సంథింగ్ అక్కడ ఏవో జరుగుతున్నాయి. జరిగిన ఇన్సిడెంట్ అంతట్లో స్టార్టింగ్లోనేమో దూషించాడు, తరువాత హృదయము మార్చబడింది. ఇలాగ అనేక మంది ఈరోజు దేవుని దూషిస్తున్నారు కదా, నిందిస్తున్నారు కదా, చెడ్డ మాటలు పలుకుతున్నారు కదా, క్రైస్తవ్యాన్ని అంటున్నారు కదా. మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మార్చుకోవాలంటే ఒక్క క్షణం, వారి హృదయాలని పట్టుకోవాలంటే ఒక్క సెకండ్. అక్కడ దొంగ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు అంతే. మీ ఇళ్లల్లో కూడా ఎవరైనా మిగిలిపోయినటువంటి వాళ్ళు, నీ భర్త అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, నీ యొక్క భార్య అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ ఇంటివారు అవ్వచ్చు, వాళ్ళు ఈరోజు ఎంతో యారగెంట్గా ఉండొచ్చు, మిమ్మల్ని ఏదేదో అనొచ్చు మిమ్మల్ని ప్రభు విషయంలో. కానీ ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేయడం నువ్వు నమ్మాలి. ఫస్ట్ నోటిలో నుంచి నీ మాట రావడం చాలా ఇష్టం అంట దేవుడికి. నేను దినాన మీకు కన్ఫెషన్ చేయిస్తున్నప్పుడు లాస్ట్లో నీవు ఏదైనా చేయ సామర్థ్యము గలవాడవని నేనైతే నమ్ముచున్నాను అని అన్నాను నేను. ఆ మాట దేవునికి చాలా నచ్చేసిందంట. అమ్మాయి విజన్లో ప్రభు చెప్తున్నారంట, నాకు ఆ మాట చాలా నచ్చేసింది అని. ఎందుకని నేను ఎప్పుడు మాట్లాడలేదా ఏంటది? మాట్లాడాను, కానీ ఒక రకమైన విశ్వాసముతో నేను పలుకుతున్నానే, ఆ మాట ఆయనకి నచ్చిందంట అంతే. హల్లెలూయా. కాబట్టి నువ్వు విశ్వాసముతో పలుకు అంటాడు అందుకే దేవుడు. నువ్వు విశ్వాసంతో మాట్లాడు అంతే చాలు, నాకు ఇంకేం వద్దు, నేను కార్యం చేసేసుకుంటా. ఆ విశ్వాసంతో మాట్లాడే నీ నోటి మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో ఈ దొంగ మాటల గురించి మనం ఆలోచిస్తే ఎవరో మాట్లాడుకుంటాడు, వాక్కుంటాడు, వింటామా ఏంటి అనుకుంటాం మనం యాక్చువల్గా, అంతే కదా. ఆయన అంత మైండ్ చేయాలా దొంగ మాటల్ని? నా బాధలో నేను ఉన్నాను రా బాబు, నీ మాట నాకెందుకు అనుకోవాలి యాక్చువల్గా. అయితే అక్కడ ఆయన ఉన్న పెయిన్ఫుల్ సిట్యుయేషన్లో ఆయన బాధ ఏదో ఆయన పడుతుంటే నువ్వు మధ్యలో యేసు అని పిలుస్తావేంటి? అలా కాదు కదా. అతను నోటితో మాట్లాడిన ప్రతి మాటను ఆయన లెక్కలోకి తీసేసుకున్నాడని. నీవు మాట్లాడింది కూడా లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో పలకడం మొదలుపెట్టు. ఆయనని రాజుగా యాక్సెప్ట్ చేయి. ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలవన్న సంగతి గమనించుకుని ఈ లోకంలో జీవించడం మొదలుపెట్టు. నువ్వు ఆయన పునరుద్ధానాన్ని ఖచ్చితంగా నమ్మాలి. ఖచ్చితంగా సద్దుకయ్యలు నమ్మరు. ఇక్కడ మనం అనుకుంటాం ఆయన మరలా రానై ఉన్నాడు, ఆయన మేఘము మీద వెళ్ళాడు, మరలా మేఘము మీద, ఇవన్నీ రాయబడి ఉన్నాయి కదండి. మేఘాల మీద యేసురాజు వస్తాడు, ఆయన వాహనమే మేఘము, మేఘరూరుడై వస్తాడు అని ఇవన్నీ రాయబడి ఉంది. అసలు ఇలా పైకి ఆరోహణమై ఎలా వెళతాము? ప్రభు అయితే వెళ్ళారు, ఆయన దూత లాంటి వాడు, ఆయన దేవుడు కాబట్టి అనుకుంటున్నాం మనం. ఈరోజు మరి వీళ్ళందరూ కూడా రాకెట్లలో పైకి వెళుతున్నారా?
చంద్రమండలంలోనికి వెళుతున్నారా? నాకు మొన్నే వాళ్ళందరూ కూడా 9 నెలలు ఆ సునీత విలియమ్స్ అనే ఆవిడ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత కిందకి వాళ్ళు ల్యాండ్ అవుతున్నప్పుడు 3 స్టేజెస్ కింద డివైడ్ చేసి ఆ క్యాప్స్యూల్లో వాళ్ళని కూర్చోబెట్టి అది పంపిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఇది సైన్స్, ఇది మానవ మేధస్సుకి సంబంధించింది. ఆ జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. అయితే దేవుడు చెప్తున్నాడు వెళ్ళొచ్చు రావచ్చు, మనం వెళ్ళొచ్చు కిందకి దిగొచ్చు, చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అంటుకోవచ్చు, తర్వాత దిగేసి మరలా వచ్చి ఇక్కడికి రావచ్చు. ఇది సైన్స్ నిరూపిస్తున్నప్పుడు మరి వీటన్నిటికీ అతీతుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు మీరు ఇలా మరణించగానే రెప్పపాటున ఇలా పైకి వచ్చేస్తారు అని చెప్తున్నాడు ఆయన. మనమైతే మనం చనిపోయినటువంటి ప్రియులను బట్టి మనము అలా అనుకోలేకపోతూ ఉంటాం. ప్రభువు దగ్గరికే వెళ్ళాడు ఆయన ఇలా ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. అది ఊహించుకుంటేనే అవును నిజం కదా, ఎంత చాలా బాగుంది అని అనుకోలేం. అయ్యో అంటే మనం ప్రియులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి బాధ అయితే ఉంటుంది. కానీ క్రైస్తవ నిరీక్షణ అదే, ఖచ్చితంగా ప్రభువు దగ్గర వారు ఉన్నారు, రేపటి దినాన్ని మేము వాళ్ళని కలుస్తాము, చూస్తాము, మేము అందరము కలిసి ప్రభువులో ఆనందిస్తాం. ఇదంతా ఏదో ఒక పురాణమో లేకపోతే దాన్ని ఏదో అంటారు కల్పించినటువంటి కల్పన కదా అని ఒకవేళ కానీ ఇంకా ఎక్కడో ఒక మూల క్రైస్తవులకు ఉంటే ఇది ఒకటే జ్ఞాపకం చేసుకోండి. అంటే సునీత విలియం లాంటి వాళ్ళు ఇలా వెళ్ళి అలా రావడానికి దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని సైన్స్ని ఇస్తే దాని అంతటినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక నిమిషంలో ఇలా తీసుకురాలేరా? చాలామంది సేవకులు అలా వెళ్ళొచ్చారు ఆయన దగ్గరికి. సాధు సుందర్ సింగ్ ఆ మధ్యాకాశాన్ని ఆకాశాన్ని దాటి ఆయన వెళ్ళారు. ఆయన పుస్తకం అంతా రాయబడి ఉంటుంది ఎలా వెళ్ళేవారో ఎలా వచ్చేవారో. ఆయన వెళ్ళిపోతారు, మామూలుగా ఆరోహణమై వెళ్ళిపోతారు. ఆయన మళ్ళీ వచ్చేస్తారు. దేవదూతలు అస్తమాను వాళ్ళ పని అదే, పైకి ఎక్కడం క్రిందకి దిగడం వాళ్ళ పని అదే, దేవదూతలు అదే చేస్తూ ఉంటారు. మనము కావాలి అనుకుంటే మనల్ని కూడా దేవుడు అక్కడికి తీసుకుని వెళ్తారు. దినకరణ్ గారిని తీసుకుని వెళ్ళేవారు, అప్పుడప్పుడు సాధు సుందర్ సింగ్ గారిని తీసుకెళ్లారు. అరుల్ రాజ్ అనేటువంటి ఆయన ఒకరోజు ఎత్తుకొని ఇలా తీసుకుని వెళ్ళారు. ఇంకా మనకు తెలియని అనేక మంది సేవకులు, మన పౌలు గారి మధ్యాకాశంలోనికి నేను వెళ్ళాను, అక్కడ కొన్ని మాటలు నేను విన్నాను, అవి మీతో చెప్పడానికి నాకు అవ్వదు. ఆ మాటలన్నీ కూడా అన్నీ కూడా డీటెయిల్డ్గా, అంటే నేను అని చెప్పలేదు ఆయన, నాకు తెలిసిన ఒక మనుష్యుడు అని చెప్పాడు. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే నేను అసలు దేవుని దగ్గరికి ఇలా వెళ్ళి వచ్చేయగలను అంటే వాళ్ళకి గర్వం వచ్చేస్తుందని ఆయనకి ఒక ముళ్ళు కూడా దేవుడు పెట్టాడంట, ఆయన హెచ్చిపోకుండా నిమిత్తం. అలాంటి అనుభవాలు కూడా నన్ను తీసుకువెళ్ళడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు ఖచ్చితంగా. అయితే మనం నమ్మాలి, విశ్వసించాలి, పశ్చాత్తాపపడాలి. తర్వాత దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఆయనను మనము కంప్లీట్గా 100% దేవుడు అని నమ్మలేకపోతాం. అనేక సందర్భాలు మనకు తెలుసు, ఇంకొకళ్ళని ఆరాధించాం, ఇంకో చోటకి వెళ్ళాం, కానీ విశ్వాసం ఉండదు. అంతే, దేవుడు లేడు ఎక్కడో ఉన్నాడు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటాం. అలా కాదు, దేవుడు ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఆయనతో నేను సహవాసం చేస్తున్నాను, జరుగుతున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ఇది నమ్మితే మన ఇంట్లో జరుగుతున్న ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. నీవు కనుక నమ్మితే నిన్ను ఆయన లిఫ్ట్ చేస్తారు. నువ్వెంత క్రిందకి పాతాళములోనికి పడిపోయినా కూడా ఆయన నన్ను లేవనెత్తగల సామర్థ్యము గలవాడు. హల్లెలూయా! అలాంటి గొప్ప కార్యాలు ఆయన చేయగలడని ఈరోజు దొంగ సాక్ష్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆయన వెళ్ళిపోయాడు, అదే రోజు ఆయనతో పాటు పరదైష్యులోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎంత కృపయ్యా, మేము కూడా అటువంటి వారమే. అనేక సందర్భాల్లో మీ సమయాన్ని దొంగిలించాము అయ్యా, అనేక సందర్భాలలో మీకు ఇవ్వాల్సిన వాటిని దొంగిలించాము, అనేక సందర్భాలలో నాయన నిజంగా మేము చేయాల్సిన సేవ టైంని కూడా మేము దొంగిలించేసాము. అన్నీ నాయన చాలా పోగొట్టుకున్నాం. మేము ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ముందుకు వెళ్ళాం మేము, కానీ నీ తట్టు చూస్తూ నాయన నేడే రక్షణ దినమని, ఇదే సరైన సమయమని, ఇప్పుడే పశ్చాత్తాపముతో నా హృదయం నింపబడి ఇక మీదట పాపము చేయకుండా నా భవిష్యత్తును బంగారంలాగా చేసే దేవుడు నా దేవుడు అని అయా నాయన నేడే నీవు నన్ను చేర్చుకుంటావని. దేవా నిజమే, దొంగ ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడయ్యా, ఎంత గొప్ప బంగారాన్ని సంపాదించుకున్నాడయ్యా, ఎంత గొప్ప రాజును కలుసుకున్నాడయ్యా, ఎంత గొప్ప అధిపతిని అయా నా తండ్రి ప్రభువ కలుసుకోగలిగాడు ప్రభువ. అటు కృప మాకు కూడా కావాలయ్యా నాయన. మలాకి గ్రంథంలో చెప్పబడినట్లుగా మీరు దొంగలు అని పిలిచావు కదా నాయన. అనేక సందర్భాల్లో పడి చెడిన వాళ్ళమే ఈరోజు మరొకసారి నీ సన్నిధిలోనికి వచ్చి
అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నాం ప్రభా. ఈ మాటలు మమ్మల్ని పురికొల్పోయని నమ్ముచున్నాము. ఈ మాటల ద్వారా అయ్యా మేము ఎందరినైతే రక్షిస్తామో, కొరివిలో నుంచి లాగుతామో, వారు ఎటువంటి వారైనా సరే దేవా ప్రభువు యొద్దకు వారిని మేము నడిపిస్తామో, వారిని మేము పట్టుకుని రాగలమని మేము నమ్ముచున్నాము నాయన. అటువంటి సంపద కూడా మాకు అనుగ్రహించమని, ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ మాటలన్నీ వినుచున్న వారందరి హృదయాలలో కూడా ఫలింపచేయమని, ఇక్కడ కూర్చున్న కొంతమందిగా ఉన్న మేమే కాదు ప్రభువా, వినుచున్న అనేక మంది యూట్యూబ్లో ఫాలో అవుతున్న వారందరూ కూడా ప్రభువా, ఏ కన్ఫెషన్లో వాళ్ళు వెళుతున్నారు, ఆత్మ కార్యాలు వారి విషయంలో జరిగించి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో అతి మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్.